అసలు గుణం కనపడాలి కానీ భర్తలో ప్రేమ ఉండాలి కానీ గుణములు తప్పేం కనపడతాయి. నా భర్త గుణములు ఎన్నమ్మా, ఎంత పొగిడినా చాలవమ్మా, అంతటి మహానుభావుడు నా భర్త. పైగా సానుక్రోశో జితేంద్రియ, ఇంద్రియములను గెలిచినవాడు. ఎక్కడ పడితే అక్కడ, ఎవరిని పడితే వాళ్ళని, ఏ చూపు పడితే ఆ చూపు నా భర్త చూడడం. దశరథ మహారాజు గారు భార్యగా చూసిన ఎవరినైనా నా భర్త తల్లిగానే చూశాడు. ఇంకా చెప్పనా అమ్మా, సానుక్రోశో జితేంద్రియ, ఆయన స్థిరానురాగో, ఆయన ప్రేమ ఇవాళ ఉండడం, ఏదో ఆయనకు అనుకూలమైనటువంటి పని జరిగింది కదా అని ప్రేమగా ఉండడం, ఏదో చిన్న తేడా వచ్చింది కదా అని కోప్పడిపోవడం నా భర్తకి తెలియవమ్మా అందావిడ. నేను ఏదైనా పొరపాటు చేస్తే పాపం తెలియనితనం కదూ, చిన్నది కదూ, తెలియనితనం చేసింది, చెప్తే సర్దుకుంటుందని ప్రేమిస్తాడమ్మా. అంతేకాని నేను తప్పు చేశానని కోప్పడ్డు సుమా. నా తల్లి అంటే నాకెంత ప్రేమో. నీ తల్లిని ఎందుకు ప్రేమిస్తావు అని అడిగితే కారణం ఏం చెప్పను? నీ తండ్రిని ఎందుకు ప్రేమిస్తావంటే కారణం ఏం చెప్పను? అలాగేనమ్మా, మాతృవత్ పితృవత్ ప్రియ, అమ్మలా నాన్నలా నాకు నా భర్త అంటే పిచ్చి ప్రేమమ్మా. అమ్మా, లోకంలో వ్యసనపరుల్ని, ధూర్తుల్ని, తప్పు పనులు చేసేవాళ్ళని కూడా అనువర్తించి పాతివ్రత్యంతో నిలబడిన మహాతల్లులు ఉన్నారు. వాళ్ళు గొప్పవాళ్ళు, కానీ ఇంత గొప్పవాడైన భర్తని అనుగమించడం గొప్ప విషయం అమ్మా. నేనేం గొప్పదాన్ని కాదమ్మా అంది సీతమ్మ. అది నా భర్త గొప్పతనం అమ్మా, అటువంటి వాడిని విడిచి ఉండలేక వచ్చాను తప్ప, ధూర్తుడైన అనువర్తించిన వాళ్ళు ఉన్నారే వాళ్ళు గొప్పవాళ్ళు. అంటే యథార్థానికి సీతమ్మ వేలు మీరు ఎటువైపు చూసింది అన్నప్పుడు అప్పటికి కథ జరగకపోయినా ఎవరిని చెప్పాలి? మండోదరిని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి అమ్మ, అటువంటి భర్తమ్మ నాకు అంటే పొంగిపోయింది తల్లి అనసూయమ్మ. అసలు నీకు ఇంత మర్యాద ఎలా వచ్చిందని అడిగింది. అడిగితే ఆవిడ చెప్పిందమ్మా, పాణిప్రదాన కాలేచ యత్పురాత్యగ్ని సన్నిధౌ అనుశిష్టాజనన్యాస్మి వాక్యం తదపి మే ధృతం. అమ్మ, మా అమ్మ రాముడితో నాకు పాణిగ్రహణం జరిగేటప్పుడు, మా ఇద్దరి పాణిగ్రహణం జరుగుతున్నప్పుడు కూడా, అమ్మ భర్తే దైవము సుమా, భర్తని అనువర్తించాలి సుమా, భర్త మీద చాడీలు చెప్పకూడదు సుమా, భర్త యందు దోషములను మాత్రమే చెప్తూ విమర్శ చేయకూడదు సుమా, భర్త యందు భక్తి ప్రేమ పెంచుకోవాలి సుమా అని చెప్తూనే ఉందమ్మా. అంటే ఆడపిల్లకి సంస్కారం ఎక్కడ ఏర్పడాలని హృదయం సీతమ్మది? పుట్టింట నేర్పబడాలి. పుట్టింటి వాళ్ళకే మాట్లాడడం చేత కాకపోతే, ప్రతీదీ హాస్యాస్పదమైతే ఆ ఇంటి ఆడపిల్లకి సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి అనుశిష్టాజనన్యాస్మి, మా అమ్మ నాకు నేర్పిందమ్మా, నా బుద్ధినంతటిని సంస్కరించింది. పాణిప్రదాన కాలేచ, ఆఖరికి పాణిగ్రహణం జరుగుతున్నప్పుడు కూడా నాకు పరాకు చెప్తూనే ఉంది. అందుకనమ్మా, అటువంటి రామచంద్రమూర్తిని నేను ప్రేమించకపోవడం ఏమిటమ్మా, అనువర్తించడం పెద్ద గొప్ప విషయమే ఉందమ్మా అంది. అంటే ఆ తల్లి అనసూయ పొంగిపోయి, అమ్మా నాకు ఎంత సంతోషంగా ఉందో సీతమ్మ నిన్ను చూస్తే, నీ భర్త మీద నీకు ఉన్న ప్రేమకి పరవశించిపోతున్నానమ్మా. ఇదిగో ఎప్పటికీ కూడా సువాసనలు విరజిమ్మేటటువంటి అంగరాగములను నీకు ఇస్తున్నాను. అంగరాగములు అంటే ఒంటికి రాసుకునేటటువంటి, దాని గురించి 10 వాక్యాలు చెప్పకుండా మీకు తేలిగ్గా అర్థమైపోవాలంటే ఫెయిర్ అండ్ లవ్లీ, అటువంటి అంగరాగములను ఇస్తున్నాను. మెడలో వేసుకునే పుష్పహారములను ఇస్తున్నాను. అమ్మా, వీటన్నిటినీ ధరించి నువ్వు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళు, రామచంద్రమూర్తి సంతోషించాలంది. ఎంత గుంభనం! ఒక భార్య అలంకారానికి ప్రీతి చెందవలసిన వాడు భర్త. అందరూ బాగుండాలని సీతమ్మ అలంకారం చేసుకోదు, భర్త సంతోషానికి అలంకారం చేసుకుంటాడు. నేను ఇలా ఉంటే ఆయనకి బాగుంటుంది అంతే. ఆయన కంటికి నేను బాగున్నానా ఇలా ఉంటే? అదొక్కటే. ప్రేమ వలనేమైంది, ఎలా ఉన్నా బాగుంటుంది సీతమ్మ రాముడికి. అందుకే దాంపత్యం ప్రారంభంలో ఎంత కాదన్నా నిజం, భార్యాభర్తల మధ్య ఒక ఆకర్షణ ఉంటుంది. అందుకే కదూ కాడి పెట్టి సమంత్రకంగా అభిషేకం చేస్తారు పెళ్లిలో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.